జగతి నచ్చిందిరో జగన్ననే జనము మెచ్చిందురో జగన్ననే జగతి నచ్చిందిరో జగన్ననే జనము మెచ్చిందిరో అందరూ సపోర్ట్ కొట్టాలి దయచేసి జగన్ననే జగతి నచ్చిందిరో జగన్ననే జనము మెచ్చిందిరో జగన్ననే జగతి నచ్చిందిరో జగన్ననే జనము మెచ్చిందురో ఎందుకంటే ఎందుకంటే ఇంటోళ్ళ కంటే బయటోళ్ళ మీదనే ప్రేమ చూపిస్తాడు దరిలేనోళ్లకు దారి చూపి ఆ ఇంటికే వెలుగైతాడు ఆ ఇంటికే వెలుగైతాడు ఇంత అవకాశం ఇచ్చిన సంగారెడ్డి అందరికీ పేరు పేరున సంగారెడ్డి జనాలకు పబ్బతి పడుతున్నా జగన్న శనార్థి అందరికీ మీ అందరికీ నా నమస్కారం. ఎందుకు కనబడుతుంది జర మీరు బాబు తాత ఆయన కూర్చోండి ఒక కూర్చోండి ఎవరు ఇక్కడ రా ఇక్కడ కూర్చో నడుసాయి అన్నీ రా ఇక్కడ కూర్చో నడుసాయి అందరికీ మీ అందరికీ నా నమస్కారము. మీ అందరితో ఈరోజు తెలంగాణలో అడ్డు బయట కాంగ్రెస్ మీ అందరి సహకారంతో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ ఖార్గే గారి నాయకత్వంలో ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అనేక మంది సీనియర్ నాయకుల నాయకత్వంలో మరి ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో క్యాబినెట్ మినిస్టర్లు అందరూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో నుంచి కూడా ఆర్థికంగా ఖజానా ఇబ్బంది ఉన్నా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు. ఆ ఇచ్చిన క్రమంలో మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మరి చేస్తున్న ప్రయత్నము ప్రధానంగా మరి ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే పెడితే పెట్టిరంటారు, పెట్టకపోతే పెట్టలేదంటారు. ఇదో పెద్ద సమస్య అయిపోయింది. పెట్టిన వాళ్ళేమో సపోర్ట్ చేయరు, పెట్టిన వాళ్ళేమో లొల్లి చేస్తారు. ముందేమి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాగానే ఏం చేసిండు? ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇచ్చిండా? ప్రయాణం అవుతురా లేదా? బస్సులో ప్రయాణం ఎంతమంది చేసిరో ఆడోళ్ళు ఉన్నారు, చేతులు ఎత్తుడు చేసిరా చేయలేదా? అక్కడ